సార్ నమస్తే అండి. నష్టం. సార్ పోచాని కృష్ణమురళి ఒకప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా, గతంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అలాగే చంద్రబాబు గారి ఫ్యామిలీని ఎంతో విమర్శించినందుకే ఈ రోజు అరెస్ట్ చేశానని చాలా మంది అంటారు. దీని గురించి మీరు ఏమంటారు? విమర్శ వేరు, అసభ్యంగా పదజాలాలు వేరు. విమర్శ అనేది రాజకీయంగా విమర్శ ప్రతివిమర్శ అనేది ఒక డిఫరెంట్. అసభ్య పదజాలం అంటారు. అసభ్య పదజాలం అంటే మనం చెప్పుకోలేని భాష. ఓకే సార్. అది రాజకీయ భాష అంటారు. అది రాజకీయ భాష ఉండదు. అది రాజకీయ నాయకుడి భాష కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చూశాను ఇవాళ. నేను ఖండిస్తున్నా. ఏమని ఖండిస్తున్నాడు? నేను సూటుకు అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు మదర్ మీద మాట్లాడేటప్పుడు మీరు ఆ రోజు ఆ మాట ఖండించుంటే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ మీద మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు మీరు ఖండించుంటే, మీరు చిరంజీవి గారు మదర్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు మీరు ఖండించుంటే, రోజా గారి కోసం మాట్లాడుతున్నప్పుడు మీరు ఖండించుంటే, సారీ వీరా మన లోకేష్ గారు భువనేశ్వరం మీద మాట్లాడుతున్నప్పుడు, భువనేశ్వరం మీద లోకేష్ గారు మిసెస్ మీద మాట్లాడుతున్నప్పుడు మీరు ఖండించుంటే, ఒక రాజకీయ పరిమితి గల నాయకుడిగా మీకు ఉండేది. మీరు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారే, హాస్యాస్పదంగా ఉంది. జనాలు నవ్వుతున్నారు. ఆ అసభ్య పదజాలాలతో మీరు మాట్లాడించి మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తే మీరు ఆయన వాళ్ళ అరెస్ట్ని ఖండిస్తున్నారు. ఇది తప్పు అని అంటున్నాను. వాళ్ళ మిస్సెస్ నిన్న మాటల్లో నేను చూశాను. ఆమె ముఖంలో ఏముందంటే ఆయన తప్పు చేశాడు. అవును సార్. ఆ ముఖంలోనే కనబడుతుంది ఆయన తప్పు చేశాడు, తప్పుగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడారండి అని అడిగితే నన్ను మాట్లాడారు, నేను మాట్లాడినా అని అన్నారు అని అన్నాడు. అంటే అక్కడే అబద్ధం కనబడుతుంది. ఆయన కోసం మాట్లాడేంత టైం లోకేష్ గారికి లేదు. ఆయన కోసం మాట్లాడేంత టైం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన కోసం మాట్లాడేంత టైం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయనకి ఎఫ్డీసీ చైర్మన్ ఒక పదవి ఇచ్చి ఆ పదవి తిట్టడానికే పెట్టుకున్నారు. ఆ పదవి దేనికి ఉపయోగించాలి? నంది అవార్డుల కోసం ఉపయోగించాలా, సినిమా సంక్షేమం కోసం ఉపయోగించాలా, సినిమా అభివృద్ధి కోసం ఉపయోగించాలా? ఏనాడైనా మీ జీవితంలో పోసాని కృష్ణమురళి గారు ఒక్క రోజైనా సినిమా జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టారా? ఒక్క రోజైనా మీరు జాయింట్ కమిటీ మీటింగ్ కానీ ఇంకోటి కానీ సినిమా ఇండస్ట్రీ బాగు కోసం ఓగు కోసం మీరు ఏమైనా పెట్టారా? మీ స్వార్థం కోసం, డబ్బుల కోసం ఫైబర్ నెట్ మీటింగ్ తీసుకొచ్చి ఆ ఫైబర్ నెట్ మీటింగ్ పెట్టి ఆ ఫైబర్ నెట్గా ఆయన ఎవరు సుదర్శన్ రెడ్డి గారు ఎవరు ఉన్నారు ఆయన పేరు ఆయన తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఫైబర్ నెట్ కొన్ని వేల మంది ఉద్యోగాల్ని కొంతమంది టోటల్గా కొన్ని వేల కిలోమీటర్లు ఫైబర్ నెట్ వేసాము అని చెప్పి దాంట్లో కుంభకోణం జరిగింది. ఇది వాస్తవం. జీవి రెడ్డి గారు చెప్పింది వాస్తవం, నిజం. ఇది చంద్రబాబు నాయుడు గారు నమ్మాలి, ఎంక్వైరీ చెయ్యాలి. అంతే తప్ప ఒక నిజాయితీ గల వ్యక్తి మీద ఆయన ఎందుకు రిజైన్ చేశాడనేది ఆలోచించాలి. అవును సార్. ఎందుకంటే ఆయన ఒక నిజాయితీ గలగా అక్కడ తప్పు జరిగింది. ఇదే పోసాని కృష్ణమురళి గారికి తెలుసు. ఇదే పోసాని కృష్ణమురళి ప్రసాద్ లేవలో ఫైబర్ నెట్ మీటింగ్ పెట్టి ఈ సినిమాలు పనికొచ్చిన సినిమాల పనికిరాని సినిమాలు ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము దారాదత్తం చేశారో, ఎన్ని కోట్ల రూపాయలు ఫైబర్ నెట్ రోడ్డు వేయలేంది మొత్తం టోటల్గా కుంభకోణం జరిగిందో, ఎంతమంది అనాఫీషియల్గా ఉద్యోగాల పేర్లతో డబ్బులు గవర్నమెంట్ డబ్బు దోచుకున్నారో పోసాని కృష్ణమురళి గారు తెలుసు. ఎంక్వైరీ ఇస్తే ఇమీడియట్లీ. మీరు జీవి రెడ్డి గారు అన్న ఆయన ఒక నిజాయితీ గల, మీరు చెప్పిన మాట నేను చెప్పింది నేను నిజం చేశాను, నా స్వార్థానికి నేను చేయలేదు కనుక ఇలా ఆ మాటకి ఐఏఎస్ సపోర్ట్ చేయలేదు, ఆఫీసర్లు సపోర్ట్ చేయలేదంటే వాళ్ళకి దాంట్లో సంబంధం ఉంది, వాళ్ళకి దాంట్లో అవకాశం ఉంది. ఆ ముందు ఆఫీసర్లోనే అవకాశం ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకైనా అవకాశం ఉండొచ్చు. మరి అది మీరు ఆలోచించుకోకుండా ఐఏఎస్ మీరు అనొద్దు, మీరు రేపు ఉదయం ఇలాగే చేయాలంటే మీ గత ప్రభుత్వంకి మీకు తేడా ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. ఈరోజు అరెస్ట్ చేయడంలో ఎవరు తప్పు పట్టట్లా. ఆ రోజు మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖండించుంటే, ఆ రోజే మీరు తప్పు అని చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే తప్పు చేయకుండానే జీవి రెడ్డి గారికి ఆయన మందలించాడు. తప్పు చేసిన వాళ్ళని నవ్వుతూ చిరునవ్వుతూ వదిలేసి అరెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఖండించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు, ఆంధ్రప్రదేశ్ జనాలు ఇప్పుడైతే ఈ క్లిప్పింగ్ మీ ఖండించడం చూస్తూ ఉంటే మీరే తిట్టించారు అన్నట్టు ఉంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పరిమితి గల నాయకుడు చేసే పని కాదు. పోసాని కృష్ణమురళి గారు చిరంజీవి గారు ఆఫీసులో ఉండేటప్పుడు అసభ్యకరంగా పిఆర్పీలు ఉంటప్పుడు అసభ్యకరంగా ఎంతమందినో తిట్టాడు. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత మీ దగ్గరికి వచ్చాడు.
తర్వాత మీ దగ్గర నుంచి ఎంతో మంది తిట్టాడు. ఆయనే పార్టీ మారడం కొత్త ఏం కాదు, తిట్టడం ఏం కొత్త కాదు. అవునండి. ఆయన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చొని మామో అమ్మో నన్ను చంపేస్తున్నారని చెప్పేసి కూర్చోవడం ఏం కొత్త కాదు. అందుకే ఆయన మెంట్ల కృష్ణ అంటారు. నో డౌట్. ఎందుకంటే నేను సినిమాలు తీశాను, నాకు తెలుసు, నేను చాలా సినిమాలు తీశాను. ఈజ్ నా ఫ్రెండ్ కూడా, అదే కాదని చెప్పాను. అదొక విషయం. ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో ఎవరో కూడా దాంట్లో సమర్థించరు. మరి మీరు సమర్థించారంటే మీ నాయకత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు మంచి చేస్తే 100% మీకోసం నిలబడతాను. మీరు చేసిన కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు మొన్న కూడా నిలబడ్డాను, నేను ఇప్పుడు కూడా నిలబడతా. ఇలాంటి వాటిల్లో మీరు తప్పు చేసిన వాటిల్లో మీరు శిక్షించకపోతే రేపు ఇంకొకరు కూడా తయారు చేస్తారు. నాట్ ఓన్లీ టీడీపీ తప్పు చేసినట్టే, టీడీపీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎంకరేజ్ చేస్తే రేపొద్దు వాళ్ళు గవర్నమెంట్ చేస్తే వాళ్ళు కూడా ఓసారి లెక్కటాల్సిందే. అవును సార్. ఈ రోజు బాగుండొచ్చు, మీరు 3-4 ముచ్చట ఉండొచ్చు, కానీ చట్టానికి న్యాయానికి ఎవరు అతిథులు కాదు. అది మాత్రం నేను మళ్ళా చెప్తున్నా. కనుక పోసాని కృష్ణమూర్తి గారు చేసిన తిట్లు కానీ మీరు మళ్ళీ నేను చెప్పలేను. కానీ ఆయన రాజకీయ నాయకుడిగా మాట్లాడలే, ఎఫ్డిసి చైర్మన్గా పనిచేయలే, ఒక అధికార ప్రతినిధిగా పనిచేయలే, ఒక బండ బూతులు తిట్టుకుంటూ ఒక ఫ్యామిలీని మాట్లాడుతూ ఉంటే ఆయన పార్టీలు ఇప్పుడు మా ఆఫీస్, మీరు చేస్తున్న ఆఫీస్ ఎదుర్కొంటేనే ఆ పార్టీలు మళ్ళీ ఫ్యాన్స్ వచ్చి ఆయన తట్టుకోలేక ప్రెస్ మీట్ కాడికి వచ్చి అక్కడికి వచ్చి చేస్తూ ఉంటే నేను అందరూ ఫ్యాన్స్ కూడా చెప్పాను, ఇది ప్రతిదాడి కరెక్ట్ కాదు. మీరు కావాలంటే దయచేసి నా మాట ఏంటంటే మీరు ఏదైనా కంప్లైంట్ పెట్టుకోండి అని చెప్పాను. ఆ రోజు కూడా వాళ్ళ లైన్ దాటకుండా పాపం నిజంగా వాళ్ళు కంప్లైంట్ పెట్టుకున్నారు తప్ప ఎవరు దాడి చేయలేదు. దాడి చేస్తే పోసాని కృష్ణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతారా? జనసేన నాయకులు దాడి చేయడం వల్లే ఇప్పుడు ఎర్రమంజులో ఆయన మానేసి మహంబూజాకి వెళ్ళి మహంబూజాలో ఇల్లు కొనుక్కుని అక్కడ. ఎర్రమంజులు కాదండి, ఇక్కడ ఇప్పుడు మా ఆఫీస్ ఎదుర్కొంటే ఇల్లు, మధురనగర్. ఇదిగో ఇదే ఇల్లు. ఇప్పుడు మీరు కూర్చొని చేస్తుంది ఆ మూడో సందు. అదే ఇక్కడ నుంచి అక్కడికి మారడానికి కూడా కారణం కేవలం జనసేన నాయకులు నన్ను భయపడడం వల్ల మారనని కూడా ఆయన గతంలో చెప్పారు. ఎందుకు భయపడ్డారు? అంటే వాళ్ళ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అంటే తప్పు చేశారు కదా అర్థం. ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు మాట్లాడారు, వాళ్ళకి ఎందుకు బాధ అనిపించింది, ఎందుకు కష్టం అనిపించింది? రాజకీయం ఆయనే కాదు, మేము కూడా మాట్లాడుతున్నాం, చాలా మంది మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు తప్పు అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు అని మాట్లాడుతున్నాం. ఇది మా మీద ఎందుకు రావట్లా? భాష మనం అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా మాట్లాడతారు, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి, రాజకీయ మాట్లాడి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న పొరపాటును కూడా ఒక్క మాట కూడా మాట్లాడు. భారత అక్క అంటాం, ఎందుకంటే లోకేష్ బాబు గారు అంటాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటాం, భువనేశ్వరమ్మ అంటాం. అంటే ఏ పార్టీలో ఉన్నా హుందాతనం ఉండాలి, ఏ పార్టీలో ఉన్నా ఒక మర్యాద ఉండాలి. అంజనీదేవమ్మ అంటాం, అంటే ఆమె 3 బిడ్డలు ఈరోజు మన సినిమా ఇండస్ట్రీకి ఇచ్చింది. ఆమెను పట్టుకొని మీరు మాట్లాడారే బాధ అనిపించదా అని అడుగుతున్నా. చిరంజీవి గారు మాట్లాడారే బాధ అనిపించదా అని అడుగుతున్నా. కనుక నేను అలాగని నేనేమి ఆయన అరెస్ట్ చేస్తే చాలా సూపర్ నేను నవ్వట్లా, కానీ రాజకీయంగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి కేసుల ప్రకారం వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. అరెస్ట్ చేయడం అనేది వాళ్ళు చట్టం తన పని తాను చేసిపోతుంది. ఇస్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ పార్ట్ సార్. కానీ ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు మీరే అన్నారు ఆయన ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఆయనకు సపోర్ట్గా రాలేదండి. అది దీని గురించి అంటే ఆయన తప్పు మాట్లాడడం వల్ల అనుకోవచ్చా? నేను ఒక్కటి అంటానండి, ఎవ్వరు రారండి తప్పు మాట్లాడితే, ఎవరు రారు. మీరు కరెక్ట్గా అన్యాయంగా అరెస్ట్ అయితే కంపల్సరీ వస్తారు, తప్పు మాట్లాడితే ఎవరు రారు. ఎందుకు వస్తారు చెప్పు? మీరు మన తోటి ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారు, మన తోటి ఆర్టిస్ట్ చిరంజీవి గారు, మన తోటి ఆర్టిస్ట్ నాగబాబు గారు, వాళ్ళకి మదరు తల్లి, మనకు తల్లి లాంటిది. మరి ఆమెను మాట్లాడేటప్పుడు మీరు రాజకీయంగా ఎదుర్కోండి పవన్ కళ్యాణ్ గారిని. ఎస్ రైట్, రాజకీయంగా మీరు ఏమైనా ఎదుర్కోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పులు చెప్పండి. ఆయన్ని ఎదుర్కోండి, ఫ్యామిలీని కాదు. ఫ్యామిలీని లాగకూడదు. ఇప్పుడు ఏ రోజైనా మేము ఫ్యామిలీని లాగారా? ఏ రోజున మా పోసాని కృష్ణమురళి గారినే కదా ఇప్పుడు తీసుకొచ్చారు, ఫ్యామిలీని ఏమైనా అన్నారా? లేదు సార్. ఇప్పుడు ఎన్ని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ మాటల్లో ఆమెకు అబద్ధం రాదు. అవునండి, నాకు తెలుసు, అంత ఆమె కోసం నాకు తెలుసు. ఎందుకంటే నాకు సినిమాలు నేను చేసిన కదా పరిచయం ఉంది. ఆమెకు అబద్ధం ఆట మా కళ్ళులో కనబడుతున్నాయి. అవును సార్, వాళ్ళ ఛానల్లో వేసుకున్నారు, ఆ కళ్ళులో కనబడుతుంది నిజం. ఎస్, మా హస్బెండ్ తప్పు చేశాడు, తప్పు చేసినందుకు అరెస్ట్ చేశారు, అంతే.
ఎవరు వెళ్ళలేదు వెనకాల, అవును సార్. కొడుకు వెళ్ళా, అవును. భార్య వెళ్ళా, అవును. ఒక్కడే వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు మేనల్లుడికి కూడా వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసినా సరే వాళ్ళు కూడా రాలేదని కూడా చెప్పారండి. అది తర్వాత విషయం అండి, అది నాకు తెలియదు. కానీ అసలు ఎవరు వెళ్ళలేదంటే అర్థం ఏంటి? మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళలేదు ఫస్ట్. తప్పు వల్లే అనుకొచ్చేది. 100% మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళా. ఎలాగెళ్తున్నావు? నేను వస్తానని చెప్పి కార్లో వెళ్ళొచ్చుగా. అవును సార్. నీకు అంటే నీకు ఎవరితో అవసరం ఉండదు, ఎవరిని దగ్గరగా ఉండదు నీవు. అంటే నీదొక సైకోతత్వం. నీ సైకోతత్వానికి 100% పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం అనేది ఎవరు బాధపడట్లేదు. ఇది రెడ్ బుక్ లోకి బాగా రెడ్ బుక్క, లేకపోతే ఎల్లో బుక్క, పింక్ బుక్క, అది నేను చెప్పట్లా. చట్టం తన పని తాను చేసుకుపోయింది ఒకటి. ఇది నేను మళ్ళా టీడీపీ వాళ్ళకి కూడా నేను ఒక్కటి మాట్లాడుతున్నా. సార్. మీరు వాళ్ళు అన్నారని చెప్పి వాళ్ళని మీరు అరెస్ట్ చేసి, మీ వాళ్ళు అన్నారని చెప్పేసి మీరు కూడా మీ తాలూకా వాళ్ళు కూడా అలాగే రెచ్చిపోతున్నారు. టీడీపీ నుంచి వైసీపీ మీద రెచ్చిపోతున్నారు. మళ్ళా రేపు వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. దయచేసి ఖండించండి. మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. గత పాలకులు చేసిన తప్పులు మాట్లాడండి. ఇప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడండి. మీరు రివెంజ్ టు రివెంజ్ తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది దయచేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేయడానికి సంతోషపడవచ్చు, రేపు వంశీ గారు అరెస్ట్ చేయడానికి సంతోషపడవచ్చు, ఇంకొకరు అరెస్ట్ చేయడానికి సంతోషపడవచ్చు. కానీ రేపు మన కార్యకర్తలు కూడా అరెస్ట్ అయితే, టీడీపీ కార్యకర్తలు కూడా అరెస్ట్ అయితే, ఆ బాధ మనం వాళ్ళు సంతోషపడితే మనం బాధపడి ఆ కార్యకర్తల ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా దయచేసి మీరు అందరూ కూడా హితబోధ చెయ్యండి. మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. ఎదుటి వాళ్ళ ఫ్యామిలీస్ కోసం మాట్లాడొద్దు, ఎదుటి వాళ్ళు కించపరుస్తూ మాట్లాడొద్దు, ఎదుటి వాళ్ళు మనం బాధ పెడుతూ మాట్లాడొద్దు. మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నామో చెప్పండి, మన పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పండి, మన అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పండి, మన కార్యక్రమాలన్నీ ఎలా చేస్తున్నామో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అండి గ్యాంగ్ వాళ్ళు చేస్తున్న తప్పుల్ని బయట పెట్టండి. అంతే తప్ప మన రివెంజ్ టు రివెంజ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మీరు గతంలో వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి మీరు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసుకుంటూ మళ్ళీ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసి ఇది అరెస్టుల పరం అయిపోతే మనం ఎప్పుడు పాలన చేస్తాం, ఏ రోజు ఖర్చు పెడతాం? ఈ రోజు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన కానిస్టేబుల్ 5 వచ్చారు అనుకుందాం, 5కి ఎంత ఖర్చు అవుద్ది? ఆ డబ్బు మొత్తం ఎంత అవుద్ది? పోలీస్ బందోబస్తు ఎంత అవుతుంది? ఈ డబ్బు అంతా మన ప్రజల సొమ్మే కదా. ఇది పార్టీ సొమ్ము కాదు కదా. ఇది పార్టీ ఆఫీస్ సొమ్ము కాదు. ఈ సొమ్ము అంతా ప్రజల సొమ్ము. మనం ఇంకో దానికో ఈ ఫెన్సెస్కో లేకపోతే ఇంకో కార్యక్రమం, మంచి కార్యక్రమం, ప్రజల కోసం కార్యక్రమం పెడితే బాగుంటుంది కదా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి, అరెస్ట్ చేయండి. బందోబస్తులు అవసరం లేదు. తప్పు చేస్తే తీసుకెళ్ళి లోన్ వేసేయండి ఎవరినైనా సరే. దాన్ని చట్టం తన పని తాను చేసిపోతుంది. న్యాయస్థానాలు ఉన్నాయి, అత్యున్నత న్యాయస్థానాలు ఉన్నాయి, అన్నీ చేస్తాయి. కానీ నేను ఎందుకు చెప్తానంటే మధ్యన ప్రజలు నలిగిపోతున్నారు. మీ పార్టీ సొమ్ము పెట్టి అరెస్ట్ చేయించండి. ఈ ఖర్చుది మమ్మల్ని మమ్మల్ని అన్నారు కాబట్టి ఈ డబ్బు ఎంత ఖర్చు అంతా పార్టీ ఇస్తుంది అంటే ప్రజల మీద బడ్డను పడుతుంది. మీరు అరెస్ట్ చేస్తున్న కొలది అది 100 కోట్ల రూపాయలు ప్రజల మీద పడుతుంది బడ్డం. ఇది ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి. కనుక దయచేసి పెద్ద మనసుతో, మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన మాటలకు అదుపు లేదు, అడ్డు లేదు. మరి ప్రజలకు అది బాధ అనిపించట్లేదా? ఇవన్నీ కూడా నేను చెప్తానంటే రేపు ఇదిగో 4 ఏళ్ళతో మనం చూపిస్తున్నప్పుడు మన ఏళ్ళు ఇలా చూపించకూడదు. ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. అంతే. అరెస్ట్ నేను తప్పు పట్టట్లేదు కనుక, ఎందుకంటే ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. కానీ మనం కూడా హితబోధ చేసి మనం ఆయనతో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని మనం ఆ తప్పు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఖండించుంటే, ఆ రోజు ఆ తల్లిని నువ్వు ఎందుకు అంటున్నావు అని చెప్పేసి నీకు కన్సెక్షన్ సోకాజీ నోటీస్ ఇచ్చుంటే, లేకపోతే నీకు వార్నింగ్ ఇచ్చుంటే, లేకపోతే నువ్వు ట్విట్టర్లో తప్పు అని ఒక వార్నింగ్ ఇచ్చుంటే ఈ రోజు హుందాతనంగా ఉండేది. అందుకే నేనేమంటున్నా, ఒకవేళ ఎవరినైనా ఫ్యామిలీ మీద కానీ, మన కార్యకర్తలు కానీ, మన వాళ్ళు కానీ, ఎవరైనా టీడీపీ వాళ్ళు కానీ, ఏమైనా జనసేన అంటే ఇమ్మీడియట్లీ మీరు ఖండించండి. దాన్ని హుందాతనంగా ఉంటుంది. ఆయన చేసిన తప్పు మనం చేయకూడదు అనే ఉద్దేశంతోనే మీకు నేను చెప్తున్నాను తప్ప, దయచేసి ప్రజల సొమ్ముని వేస్ట్ చేయకండి, ప్రజల సొమ్ముని వృధా చేయకండి, ప్రజాపాలన నడిపించండి. 164 సీట్లు వచ్చినందుకు మనం ప్రజల కోసం శ్రమించాలని, ప్రజల కోసమే కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్స్.